హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జూలై 29, 2024కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వివరాలు చూసుకుందాం. ఫస్ట్ కరెంట్ అఫైర్, తల్లి పేరుతో మొక్కను నాటు అనే కార్యక్రమ ప్రచారంలో భాగంగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 15 లక్షల మొక్కలు నాటనున్నట్టు ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జపాన్లోని టోక్యోలోని ఫ్రీడమ్ ప్లాజాలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవిష్కరించారు. అదేవిధంగా టోక్యోలో భారతీయులు అధికంగా నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న పార్కుకి గాంధీ పేరు పెట్టనుండడంపై అతను సంతోషం వ్యక్తం చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ తరపున తొలి పతకం సాధించిన షూటర్ మను బాకర్. హర్యానాకు చెందినటువంటి షూటర్ మను బాకర్ ఇటీవల ప్యారిస్లో జరుగుతున్నటువంటి 2024 ఒలింపిక్స్లో భారత్ తరపున తొలి పతకం సాధించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకోవడం ద్వారా ఈ ఘనతను మను బాకర్ సాధించింది. భారత ఒలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి మహిళా షూటర్గా మను బాకర్ రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన 5వ భారతీయ షూటర్గా కూడా మను బాకర్ నిలిచింది. సో గతంలో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో రాజవర్ధన్ సింగ్ రాథోడ్ రజత పతకాన్ని, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని, 2012 లండన్ ఒలింపిక్స్లో విజయ్ కుమార్ రజత పతకాన్ని, అదేవిధంగా 2012 లండన్ ఒలింపిక్స్లో గగన్ నారంగ్ కాంస్య పతకాలని గతంలో వీరు నలుగురు సాధించారు. సో వీరికి ఇటీవల మను బాకర్ తోడై. సో మను బాకర్ 5వ షూటర్. ఇక్కడ 4 పురుషులు ఈ షూటింగ్ విభాగంలో ఒలింపిక్స్ పతకాలు సాధిస్తే ఒక మహిళ మను బాకర్ ఒలింపిక్స్లో పతకాన్ని సాధించింది. సో ప్రస్తుతం ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో దక్షిణ కొరియాకి చెందినటువంటి జిన్ ఏవో స్వర్ణ పతకాన్ని సాధించింది. అదేవిధంగా దక్షిణ కొరియాకి చెందినటువంటి కిమ్ ఎజీ రజత పతకాన్ని సాధించింది. సో ఇందులో భారత్కు చెందినటువంటి మను బాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గ్లోబల్ స్టేట్ ఆఫ్ ప్లే పేరిట నాణ్యమైన వ్యాయామ విద్యపై రూపొందించిన తొలి ప్రపంచవ్యాప్త నివేదికను ఇటీవల యునెస్కో ఎడ్యుకేషన్ టీమ్ విడుదల చేసింది. సో ఆ వివరాలు ఒకసారి చూసుకుందాం. 58% దేశాలు మాత్రమే బాలికలకు వ్యాయామ విద్యను తప్పనిసరి చేశాయని ఈ నివేదిక తెలిపింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 7% పాఠశాలలు మాత్రమే బాలికలకు భేదం లేకుండా వ్యాయామ విద్యకు సమాన సమయాన్ని కేటాయిస్తున్నాయని కూడా నివేదిక తెలిపింది. 3/2 మంది మాధ్యమిక పాఠశాలల విద్యార్థులకు, అదేవిధంగా సగానికి పైగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వారానికి అవసరమైన కనీస వ్యాయామ విద్యను బోధించడం లేదని, అదేవిధంగా 3/2 దేశాలు తమ విద్యా బడ్జెట్లో కనీసం 2% కూడా వ్యాయామ విద్యకు కేటాయించడం లేదని నివేదిక తెలిపింది. నిధుల లోటు, వ్యాయామ విద్య శిక్షణకు హాజరు కావడానికి ఉపాధ్యాయులకు సమయం కేటాయించకపోవడం వంటివి ఈ రంగంలో నైపుణ్య లేమికి కారణం అవుతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శత్రువులను వినాశనం చేస్తాయని ఇటీవల ఉత్తర కొరియా సైన్యం పేర్కొంది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. దక్షిణ కొరియాతో 3 ఏళ్ల యుద్ధానికి విరామం ఇస్తూ అమెరికా, చైనాలతో జూలై 27, 1953న ఉత్తర కొరియా ఓ తాత్కాలిక సంధి చేసుకుంది. సో దాని సందర్భంగా జూలై 27న ఉత్తర కొరియా విక్టరీ దినోత్సవంగా ఉత్సవాలను నిర్వహించుకుంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ నిలిచింది. జనవరి 1, 2024 నుంచి జూలై 25, 2024 నాటికి రాష్ట్రంలో 21,193 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపింది. మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ DOT CEIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ను అభివృద్ధి చేసింది. ఈ CEIR పోర్టల్ని అధికారికంగా మే 17, 2023న
కేంద్రం ప్రారంభించింది. అయితే తెలంగాణలో ఈ పోర్టల్ని ఏప్రిల్ 19, 2023న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో గాల్లో ఎగిరే పర్యావరణ హిత కార్గో రవాణా ఫ్లయింగ్ ట్యాక్సీస్కు ముందుకొచ్చిన తమిళనాడు ప్రభుత్వం. ప్రయోగాత్మకంగా చెన్నై మరియు కోయంబత్తూరు నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. విధి విధానాలు రూపొందించేందుకు గాను 22 మంది సభ్యులతో చెన్నై నగర సరకు రవాణా సమన్వయ కమిటీని తమిళనాడు ఏర్పాటు చేసింది. ఐఐటి మద్రాసులోని ఇంక్యుబేటర్ కేంద్రంగా నడుస్తున్న ఈ ప్లేన్ సంస్థ వీటిని రూపొందిస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నాటో ఐరోపా దేశాల రక్షణలో భాగంగా 2026లో జర్మనీలో ఆయుధాల మోహరింపును ప్రారంభిస్తామని ఇటీవల అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న దాడి నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వివాదాల పరిష్కారంలో నూతన పద్ధతులు, పాటించాల్సిన విధానాలపై 4 దేశాల్లోని ఆర్బిట్రేషన్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకున్న ఐఏఎంసి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ హైదరాబాద్. సో ఆ 4 ఏంటివంటే బోర్నియో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్, చైనా ఇంటర్నేషనల్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఆర్బిట్రేషన్ కమిషన్, మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్, అదేవిధంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మతంతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ బాల్య వివాహ నిషేధ చట్టం 2006 వర్తిస్తుందని ఇటీవల కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, చెన్నైలోని ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్కులో 6G సాంకేతికత వృద్ధిపై పరిశోధనలు చేసేందుకు గాను ఇటీవల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఢిల్లీలో టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యాలయంతో అనుబంధంగా ఉండి ఐఐటి మద్రాస్ ఈ పరిశోధనలో ముందుకెళ్లేలా కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. భారత్లో 2030లోగా 6G సాంకేతికతను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మార్చి 23, 2023న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ 6G విజన్ను విడుదల చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మన్ కీ బాత్ 112వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించినటువంటి అంశాల గురించి చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల్లో నివసించే చెంచులను టైగర్ ట్రాకర్స్గా ప్రధాని అభివర్ణించారు. చెంచుల కృషితో పులుల సంఖ్య పెరుగుతోందని ఈ సందర్భంగా వారిని ప్రధాని కొనియాడారు. అదేవిధంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29న జరుపుకుంటారని కూడా ప్రస్తావించారు. ఖాదీ గ్రామోద్యోగ్ వ్యాపారం తొలిసారిగా 1.5 లక్షల కోట్లకు చేరుకుందని కూడా ప్రధాని అన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలపై పోరాటంలో భాగంగా ప్రభుత్వం మానస్ అనే పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వాలనుకున్నా కానీ 1933 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి చెప్పాలని కూడా ప్రధాని అన్నారు. బ్రిటన్లో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ 2024ను గణిత ఒలింపిక్స్గా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇందులో అభివర్ణించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రష్యాలోని ఉలియానోవ్స్కోలో జరిగిన బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైనటువంటి ఏకైక వ్యక్తిగా విశాఖపట్నంకి చెందిన ఆయేషా ఈ సదస్సులో పాల్గొంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియా సిమెంట్స్లో 32.72% వాటా కొనుగోలు చేయనున్న ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు విలువ 3,954 కోట్ల రూపాయలు. పెన్నా సిమెంట్ను 10,422 కోట్ల రూపాయలకు అదాని గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సెబీ నిబంధన ప్రకారం నమోదిత కంపెనీల్లో కనీస ప్రజా వాటా MPS మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25% వాటా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇవి జూలై 29, 2024కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.